రెడ్డి, నేను ప్లాట్ఫామ్ వేసి వచ్చా, నేను స్టేజ్ ఎక్కడమే. యుద్ధంలో కూడా ఆయన నిర్వహించిన పాత్ర, యుద్ధకాండకి వెళ్తే హనుమంతుడు తక్కువ పని చేయలే. ఎంతమంది రాక్షసుల్లో చంపాడు అది కాదు, అది పక్కన పెడదాం. ఆయన 2 సార్లు యుద్ధకాండలో వస్తుంది. హిమవత్ పర్వతం అవతల ఎంతో దూరంలో ఉన్న సంజీవిని మూలిక కోసం ద్రోణ పర్వతాన్ని పీక్కొచ్చాడండి కొన్ని గంటల్లో. అది ఒకసారి కాదు 2 సార్లు తెచ్చాడు. ఇంకో గమ్మత్తు ఏంటో తెలుసా, ఆ ఔషధులు రాత్రులే కనబడతాయి, ఆ వెలుగులో ఆ రాత్రులు కూడా ప్రకాశిస్తాయి. రాత్రి లోపలే అది తీసుకురావడం, ఆ ద్రోణ పర్వతం అయిపోయిన తర్వాత రాత్రి తెల్లారే లోపల మళ్ళా తీసుకువెళ్ళి ఆ పర్వతాన్ని యథాస్థానంలో పెట్టొచ్చాడు. ఇవన్నీ ఏమిటండి, ఎవరు చేయగలుగుతారు చెప్పండి? కాబట్టి ఇది ఇంత పని చేయగలిగిన వాడు హనుమ. మరి ఈ పనిని ఇతరులు ఎవరైనా చేయగలరా? ఇతరులు ఎవరు ఇలాంటి పని చేయలేరని ఆయన ఎవరు చెప్పాల? జాంబవంతుడు ఓ సన్నివేశంలో చెప్పాడు. ఎవరంటే ఇద్దరిలో వాడు ఇంద్రజిత్తు, వాడు ముందు కొడుకు వాడు ఉన్నాడు, వాడి పేరు అతికాయుడు. వాడు చచ్చిపోయిన తర్వాత రావణాసుడు దిగాలు పడితే వాళ్ళ అబ్బాయి ఇంద్రజిత్తు వెళ్ళి, నాన్న నేను చూసొస్తాను ఉండని చెప్పి వాడు వచ్చి మొత్తం యుద్ధంలో అకలాకుతలం చేసేసేసి యుద్ధము అంతా శవతాండవం చేసేసి పెట్టేసేసాడు. ఆ బ్రహ్మాస్త్రం వేశాడు. రామలక్ష్మణులతో సహా అందరూ నేల కొరిగారండి. అందరూ సాయంకాల సమయంలో ఇది జరిగింది. జాంబవంతుడు సహా అందరూ పడిపోయారు. ఒక్క విభీషణుడు ఆంజనేయ స్వామి ఈ బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేసుకుంటూ మెలకుగా ఉన్నారు. వాళ్ళు చీకట్లు అందరినీ చూసుకుంటూ ఆంజనేయుడితో అన్నాడు, విభీషణుడు ఏమయ్యా జాంబవంతుడు ఎక్కడున్నాడో వెతుకు అన్నాడు. ఎందుకు అంటే ఆయన సీనియర్ మోస్ట్, ఆయనకు ఆలోచనలు వస్తాయి మంచివి, ఆయన ఎక్కడైనా కనబడితే ఏమైనా చెబుతాడేమో కనుక్కో అని వెతుక్కుంటూ కారణాలు పట్టుకుని చీకట్లో జాంబవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఆ జాంబవంతుడు పాపం అప్పుడే మునుగుతూ గొంతు పైకి రావటంలా, కానీ విభీషణుడు గొంతులు బట్టి గుర్తుపెట్టి నువ్వు విభీషణుడు గుర్తుపెట్టాను అని, ఏమయ్యా ఎలా ఉన్నావని అడిగితే నేను ఎలా ఉంటాం కాదు, హనుమంతుడు బ్రతికున్నాడా లేడా చెప్పాను. నీకు 10 మొత్తం ఇంతసేపు నుంచి వెతుక్కొచ్చిన దేవుడికి రాముడు ఎలా ఉన్నాడని అడిగావా, లక్ష్మణుడు ఎలా ఉన్నాడని అడిగావా, సుగ్రీవుడు ఏమయ్యాడు, వీళ్ళు కదా కావాల్సింది, హనుమంతుడు ఏమయ్యాడని అడుగుతారేంటి అని అనగానే ఆయన ఏమన్నాడండి, ఒకటే మాట అన్నాడు, తస్మిన్ జీవతి వీరేతు హతమపి అహతంబరం. ఆయన ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, హనుమంతుడు ఒక్కడు జీవించి ఉంటే మనందరం, ఇప్పుడు హనుమంతుడు జీవించి ఉండకుండా ఉంటే మనందరం బతుకున్నాం కదా, మనందరం చచ్చిన వాళ్ళతో సమానం. శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతి తస్మిన్ జీవతి వీరేతు హతమపి అహతం బలం. ఆయన చనిపోతే మనం బ్రతికున్నా చనిపోయిన వాళ్ళే. ఆయన ఒక్కడు కనుక బ్రతుకుంటే హనుమతు ఉచితే ప్రాణే జీవంతో మృతావయం. హనుమంతుడు ఒక్కడు కనుక బ్రతుకుంటే మనం చనిపోయినా మనం జీవించిన వాళ్ళమేరా. హనుమంతుడు అంతటి వాడు. ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమోయది. హనుమంతుడే లేకపోతే రామాయణమే లేదు, రామ విజయమే లేదనటం స్పష్టం. ఈ కారణంతో రాముడితో సమానంగా ఆంజనేయ స్వామికి గుళ్ళున్నాయి. కానీ హీరో గారికి ఉంటాయి, హీరో గారి పక్కన అసిస్టెంట్ కూడా ఉంటాయా అంటే ఆంజనేయ స్వామి రామదాసుడు, రామదూత, రామబంటు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామికి ప్రధానంగా ఉన్న కథ సుందరకాండ. రామాయణంలో సుందరకాండ గొప్పదనం తెలుసుకోవాలంటే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కింద సుందరం. ఎవరు రాశారో కానీ చాలా చక్కని శ్లోకాలని మహాభక్తులు సంతోషంతో ప్రశంసించాడు. ఏమంటున్నాడు? సుందరే సుందరో రామ. సుందరకాండలో రాముడంత అందగాడు ఎవరున్నారండి? ఆయన మధుర మోహన మందుల లావణ్య సౌజన్య సౌదాముడు, నీల మేఘశ్యాముడు, ఆయన సుగుణాది రాముడు. సీతమ్మ జగన్మాత గురుజాత సకల సద్గుణోపేత, ఆమె సుందరి. కపి హనుమ కూడా సుందరుడే. హనుమ ఎలా సుందరుడండి?
అంటే సుందరో వానర కపిహేడు, సుందర అన్న పదానికి వానరం అని కూడా అర్థం ఉందండి. అసలు కథే సుందరం అండి. ఈ ఈ కాండలో కథంతా చాలా అందంగా ఉంది. లేదు లేదు అశోకవనం వారికి ప్రాణప్రదం, అది చాలా అందమైంది. కావ్య రచనే చాలా సుందరం. అసలు సుందరకాండ మాలామంత్రం అన్నారండి. మాలామంత్రం అంటే 24,000 శ్లోకాలు, రామాయణం ఒక మహామంత్రం అంట. మనం విష్ణు సహస్రనామాలు చదువుతూ మాలా మహామంత్రస్య అని చదువుతాం. మహామంత్రం అది. మాల అంటే పెద్ద చాలా పొడుగాటి మంత్రం అది. అదిగో సుందరకాండ మొత్తం మంత్ర భాగమే. అసలు ఆయన ఏమంటున్నారు, సుందరే కింద సుందరం, సుందరకాండములో సుందరం కానిది ఏముందయ్యా అన్నాడు. ఆశ్చర్యం. అంటే రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర 7 కాండలు ఉంటే ఒక్క సుందరకాండకే ఇంత విశిష్టమైందని ఎలా వచ్చిందండి, ఎలా చెప్పారు? ఒక కవి రామాయణాన్ని గురించి త్రయంబక మఖ అని ఆయన పేరు, మఖి అని మహాపండితుడే. ఆయన ధర్మాకూతం అనే ఒక పేరుతో సంస్కృతంలో ఈ ఒక్కొక్క కాండను గురించి ఉపన్యాస పద్ధతిలో ఒక రమణీయమైనటువంటి వచన రచనతో అనేక ధర్మ విషయాలు అందులో చెప్పాడండి ఆయన. అయితే అదొక ప్రత్యేక గ్రంథం. ఆయన సుందరకాండగా పేరు ఎలా వచ్చింది అని విషయాన్ని విమర్శిస్తూ సాహిత్య సౌందర్యం అంతా అందులో సమగ్రంగా ఉంది కాబట్టి ఇది సుందరకాండగా నిర్దేశించాడు. ఈ అభిప్రాయాన్ని ఆయన నిరూపించడం కోసం ఆయన సాహిత్య గ్రంథాలలో